మనం ఇప్పుడు జూహీ బస్ స్టాండ్కి వచ్చామండి. ఇక్కడ నుంచి మనం కాశీ వెళ్తాం. ఇంకా మేము వచ్చిన బయట పెట్టండి మనం పేషన్కి 100 రూపాయలు మాత్రం తీసుకున్నారు. భయ్యా ఓకే. మనం వాటర్ బస్ స్టాప్ లో ఉన్నాము. బస్సు రావడం తక్కువ ఉన్నాయి బాగా. ఇక్కడ తక్కువ వేసినట్టున్నారు. చాలా ఎక్కడ సీసీ తప్పి లాస్ట్ లో కూర్చోటి వచ్చింది. పెళ్లి ఆల్రెడీ ఉన్నారండి ఇక్కడ. వారణాసి ఇబ్బందిగా ఉంది చూడడానికి. మొత్తం అంతా దూరండి మొత్తం అంతా. ఈ టెంట్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత టెంట్ సిటీ నుంచి వచ్చిన తర్వాత అంతా మొత్తం దూరంగా ఉంది. ఇక్కడ కూడా చూడండి ఎలా ఉంది స్టేషన్. ఘోరంగా ఉంది అంతా. మొత్తం అంతా చూడండి ఎలా ఉంది. ఘోరంగాను మట్టితో ఉంది అంతా. మట్టి మొత్తం అంతా. బస్సులు మాత్రం కాషాయ కలర్ లో ఉన్నాయండి మొత్తం అన్ని. చూసారు కదా బస్సు ఇంకా ఎక్కడానికి ఎక్కితే ఆ బస్సు ఇంకా దిగడానికి టైం పడుతుందని ఇక్కడ ఏసీ బస్సు ఉంది ఎక్కుతామండి. ఇక్కడ నుంచి మనం బయట వెళ్తుంది బస్సు. జూహీ నుండి ఇక్కడ కాశీ వెళ్ళడానికి 115 కిలోమీటర్లు అండి. ఇక్కడి నుంచి చాలా ఇదిగా ఉంటుంది. మాకు వారణాసికి 2:30 తీసుకున్నారు టికెట్. బస్సు బయలుదేరింది. అంతా ట్రాఫిక్ అండి. ఇది ఎంతవరకు ఉంటే తెలియదు. మాకు వెళ్తూనే ఉంది. బస్సు బయలుదేరి కరెక్ట్ గా అరగంట అయిపోయిందండి. ఇంకా ట్రాఫిక్ కదలలేదండి. అలాగా మీరు చూస్తున్నారు ట్రాఫిక్ అలాగా. త్రివేణి సంఘానికి దీనికి సంబంధం అసలు లేదండి. ఎందుకంటే ఇక్కడికి అక్కడికి దగ్గర 8 కిలోమీటర్ దూరంలో ఉందండి ప్లేస్. ఇప్పుడు నేను చూపిస్తుంది. అయినప్పటికీ ఇక అది ఇంకా ట్రాఫిక్ ఇదంతా ఎక్కువగా ఉందండి బాగా. మీరు చూస్తున్నారు. ఇది మనం రేవిరాజులో జూహీ బస్సు కాంప్లెక్స్ నుంచి మనం బయలుదేరాం. చూడండి ఎంత ట్రాఫిక్ మామూలుగా లేదండి ట్రాఫిక్. ఇది చేసుకుంటూ వెళ్తాం. ఎందుకు మా బస్సు కూడా స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. నాకు తెలిసి ఇది మినిమం ఇక్కడ నుంచి మనకి ఈ కాంప్లెక్స్ నుంచి వారణాసికి 115 కిలోమీటర్లు చెప్పారు. 115 కిలోమీటర్లకి నాకు తెలిసి ఇక్కడ 3.5 గంటలు పట్టివచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ట్రాఫిక్ అంత ఘోరంగా ఉందండి. బస్సు ఫాస్ట్ గా వెళ్తుందండి. కొంచెం ఫాస్ట్ పెంచారు. నేను ఇక్కడే చూసారండి. ఇప్పుడు ట్రాఫిక్ వదలడం లేదు. ఫాస్ట్ పెంచుదాం అనుకున్నది అవకాశం దొరకడం లేదు. ఇంకా వదలలేదండి. ఇంకా దగ్గర 9 కిలోమీటర్లు వచ్చేసాం. ఇంకా ట్రాఫిక్ అలా ఉందని. ఇంకా కాశీ నుంచి వీళ్ళందరూ కుంభమేళకి వెళ్తున్నారు. చూడండి ఎలాగా అన్ని కార్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడే మేము బస్సు ఎక్కి కరెక్ట్ గా అరగంట నుంచి బస్సు రన్నింగ్ అవుతూనే ఉంది. కానీ ఇది ట్రాఫిక్ మాత్రం వదలలేదండి. అలాగా ట్రాఫిక్ అలాగే ఉంది.
11 గంటలకు తీస్తారండి బస్సు. ఇప్పుడు బాగుంది, 20 గంట అవుతుంది. ఇంకా ఫాస్ట్ కొడుతున్నాడు ప్రైవేట్ అలా లేదు. ఎందుకంటే బస్సు చూడండి ఎంత ఊగుతుందో. ఇప్పటికే టీసీ దగ్గర పాజిటివ్ పెట్టినట్లయితే వెల్కమ్ టు కాశీ. కాశీ సిటీలోకి ఎంటర్ అయ్యామండి. అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంది, బాగానే పెట్టేస్తుంది. ఇప్పటికే 4 గంటలు అయింది. ఫస్ట్ ఇక్కడికి వచ్చాను. 100 రూపాయలు మొత్తం. మనం కాశీలో ఉన్నాం.